హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. చిన్నమంద సంఘముల తరపున యేసయ్య నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ విజయములను, సంతోషమును, ఆనందాలు పొందుకుంటున్నారని నమ్ముతూ ఉన్నాను. నమ్మినట్లయితే మీరు దీవించబడుతుంటే అనేక మందికి షేర్ చేయండి, సెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని భాగస్వాములు కనండి, భాగ్యవంతులు అవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈనాటి వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నువ్వు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, యెహోవాట ఆకాశమును మంచి ధననిధిని తెరుచునుగాక. హల్లెలూయా. ఆకాశమును మంచి ధననిధి. ఆకాశం ఎక్కడుంది? పైన ఉంది. పైనుంచి దీవెనలు కురిపించి మంచి ధననిధి ధనాన్ని ప్రవహిస్తున్నాడంట. చెడ్డది కాదు. చెడ్డదంటే అక్రమ సంపాదన, అన్యాయ సంపాదన. అది ఉండదు, అది శాపం కూడా. దేవుడు ఈ సంవత్సరం మీకు మంచి ధననిధి ఇస్తున్నాడట. కష్టపడుతున్నారు కానీ కొంతమంది అంటారు డబ్బులు నిలబడతలేదు పాస్టర్ గారు, ఇంట్లో నిలబడతలేదు, చేతిలో నిలబడట్లేదని. ఈరోజు తప్పకుండా నిలబడాలి అని అంటే అదే అధ్యాయంలో మొదటి వచనం ఉంటుంది ద్వితీయోపదేశకాండంలో. ఎవరైతే యెహోవా మాట శ్రద్ధగా వింటున్నారో దేవుడు వారికి మంచి ధననిధి ఇస్తాడట. దేవుడు మాట వినకుండా విచ్చలవిడిగా తిని తిరిగి తాగుతూ ఉంటుంటే వాళ్ళకి మంచి ధననిధి ఎక్కడొస్తుందండి? ఎవరికండి ఈ వాగ్దానాలు? ఎవరికి నెరవేరుతున్నాయండి ఈ వాగ్దానాలు అని అంటే ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా వింటున్నారో దేవుడు వారికి మంచి ధననిస్తున్నాడట. యెషయా గ్రంథంలో కూడా రహస్యమందున్నటువంటి మరుగైన ధనాన్ని మీకు ఇస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి 3వ లైన్, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేది. నీకు ఇస్తాడట, నీకు ఇస్తున్నాడు. నీ నిధులను నింపుతున్నాడు. కొంతమంది కుటుంబాల్లో దీవెన నిధి అనేది ఉంటుంది, అది ఆశీర్వాదపు నిధిగా చేయబోతున్నాడు. ఎస్, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రహస్య స్థలములో అక్కడక్కడ మరుగైన ధనాన్ని, నిజమండి, నా ప్రభు ఈరోజు నీకు ఇస్తున్నాడు. మీకు అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్తాను. ఏదో స్థలం పోయిందట ముమ్మడివారం సంఘపెట్ల వాళ్ళు. ఇప్పుడుతో వాళ్ళు అలాగ ఉండగా ఎందుకు పనికిరాని స్థలాన్ని ఆడపిల్లలు, పాపం తండ్రి వృద్ధుడు, ఆ టైంలో హైవే ఏదో వెళ్ళిందట, మంచి రేటు వచ్చింది, మంచిగా అమ్మారు, లక్షలాది రూపాయలు వాళ్ళకి ఇచ్చారట. గొప్ప సాక్ష్యం చెప్పారు. మరుగైన ధనమును, రహస్య స్థలములలో మరుగుగా ఉండిపోయిన దాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. పాడైపోయిన ఏదైనా స్థలాలు ఉన్నాయా? ఎందుకు పని చేయవనుకున్నావా? దేవుడు దానిని మంచి ధననిధిగా నీకు ఇవ్వబోతున్నాడు. మంచి ధనాన్ని ఇవ్వబోతున్నాడు. దేని కొరకు? నీ బిడ్డలు మంచిగా చదువుకోవడానికి. ధనం ఉంటే తింటాను కానీ కాదు, పిల్లలు మంచిగా చదివించుకోవడానికి ధనం కావాలి కదండి. మంచి ఇల్లు కట్టుకోవడానికి, మంచి ఆ కారు లేకపోతే మంచి బండి, మంచిగా మందిరానికి వెళ్ళటానికి, మంచిగా దేవుడు కూడా ఇవ్వటానికి వచ్చిన ధనములో పేదరాలు ఇచ్చింది కదండి. అందుకే దేవుడు ఆమె పేరు ఘనముగా ఎంచాడు. దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఎస్, దేవుడు దీని ద్వారా, నీ ద్వారా ఇప్పిస్తున్నాడు. ఈ మంచి ధననిధిని బట్టి నీ జీవితంలో అంతా మంచి జరుగునుగా. ఈరోజు మంచి వాగ్దానం ద్వారా మంచి ధననిధిని మంచి దేవుడు నీకిచ్చునుగాక. నీకు ఇస్తున్నాడు, పొందుకోండి, సాక్ష్యాలు చెప్పండి. మహాగణుడా నీకు వందనాలు. ధనము లేక
కుటుంబాలు నష్టపోతున్నారేమో. ఈరోజు చెప్పారు, ఆకాశం అను మంచి ధననిధిని నీకు ఇస్తాను అని, నీకు ఇచ్చేదనని. ఈరోజు నీకే ఇచ్చేదనని మాట్లాడుతున్నావు. ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో వాళ్ళకి తప్పకుండా కలగజేయండి. శ్రద్ధగా నీ మాట విని పొందుకునే భాగ్యం దయచేయండి. మరుగైన ధనములను బిడ్డలకు దయచేయండి. రహస్యమందు ఉన్నటువంటి వారి నిధులను మీరు నింపండి బాబయ్య. అద్భుతం చేయండి. ఆటంకాలన్నీ తొలగి ఆ మంచి ధనని ద్వారా మంచిగా పిల్లలు చదువుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి వస్త్రములు, మంచిగా నీ సన్నిధికి వెళ్ళాలి, మంచిగా నీ సన్నిధిలో ఇవ్వాలి, మంచి దేవుడా మేలులు పొందాలి. అంతా మంచి జరుగునుగాక, అంతా మంచి కార్యములు జరుగునుగాక. నీ నామానికి మహిమ తెచ్చుకో. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.